ఇక హిల్ట్ భూములపై మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ వివరిస్తారు. గ్లోబల్ సమ్మిట్పై ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తుంది. నేటి నుంచి మంత్రులందరూ కూడా రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రులను ఇన్వైట్ చేయడానికి ఆయా రాష్ట్రాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? 8th 9th కౌంట్డౌన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఎట్లా ఉంది? అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది ప్రతినిధులు గ్లోబల్ సమ్మిట్కి వస్తూ ఉన్న సందర్భంలో తెలంగాణకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ చేస్తూ ఉన్న సందర్భంలో మేము చాలామంది కూడా పెద్దలందరికీ కూడా ఇండస్ట్రీ పార్ట్నర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ వివిధ రంగాల్లో నిష్ణాతులైన పెద్దలను పిలవటం జరిగింది. చాలామంది రావడానికి కూడా ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారందరికీ కూడా అన్ని విధాల వారు వచ్చిన తరుణంలో వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించుకుంటూ వారిని పాత్రదారులను చేయాలి. 2047 తెలంగాణ రైజింగ్ 2047లో మరి వాళ్ళందరినీ పాత్రదారులను చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఆ ఏర్పాట్లు భాగంగానే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాజ్యసభలో లోక్సభలో వారందరినీ కూడా కలిసి వారిని కూడా ఆహ్వానం పలకడం జరిగింది. ఇతర కేంద్ర మంత్రివర్యులను కూడా ఆహ్వానం పలకడం జరిగింది. సో 1 ట్రిలియన్ ఎకానమీ 2034, అట్లాగే 3 ట్రిలియన్ ఎకానమీ 2047 మీరు పెట్టుకున్న లక్ష్యాలకి ఏ విధంగా ఉండబోతుంది? కేంద్ర ప్రభుత్వ సహకారం కానీ ప్రభుత్వం విజన్ కానీ ఏ విధంగా ఉండబోతుంది? మీ విజన్ డాక్యుమెంట్లో ఏం చూపించబోతున్నారు? అన్నీ ఇప్పుడు ఒకటే కాదు, విజన్ డాక్యుమెంట్స్లో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రధానంగా ఏదైతే ఎకనామిక్ గ్రోత్ ఇంజన్స్ ఉంటాయో ఆ క్రమంలో ఏ విధమైన ప్లానింగ్ చేయాలి, ప్లానింగ్కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉండాలి, కేవలం పేపర్ వర్కే అకాడమిక్ పేపర్ వర్కే కాక ఆచరణ సాధ్యమైనవన్నీ కూడా పెట్టాలని ఈరోజు నీతి ఆయోగ్ ఐఎస్బికి సంబంధించిన వారు అందరితో కూడా సంప్రదించి ఒక ప్రాపర్గా కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతా ఉన్నాం. సో ఈ గ్రోత్ ఇంజన్కి సంబంధించిన డిఫరెంట్ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో దానికి తోడు ఇంకా ఎక్స్ప్లోర్ అంటే ఇంకా పూర్తి స్థాయిలో మనకు ఈ విభాగంలో ఇంకా ఎక్స్ప్లోర్ చేయని అంశాలను కూడా, ఉదాహరణకి టూరిజం శాఖ ఉంది. టూరిజం శాఖకు సంబంధించి మరి అక్కడ ఉన్న ఇక్కడ వసతులను పెంచి దాని పరంగా రెవెన్యూ రాబట్టడం, ప్రపంచ స్థాయిలోనే ఇక్కడ ఉన్న టూరిజం రంగానికి సంబంధించిన వివిధ ప్రాంతాలను కూడా సందర్శించే విధంగా ఏ విధమైన ప్రయత్నం చేయాలి, ఈరోజు మా విజన్ ఏంది దాని విషయంలో కూడా ఆవిష్కరణ చేయబోతాం. కానీ వరల్డ్ క్లాస్ ఈవెంట్ను ప్రభుత్వం జరుపుతుంటే అటు హిల్ట్ పాలసీ లాంటి వాటిపైన బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఫ్యూచర్ సిటీలో భూముల అమ్మకం, అట్లాగే ఇండస్ట్రీస్కి సంబంధించిన భూములను అమ్మకానికి పెట్టింది ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్. అనేక సందర్భాల్లో చెప్పినాం, హిల్ట్ పాలసీ ఒక ట్రాన్స్ఫర్మేటివ్ పాలసీ. ఎవరికైతే వారి సొంత భూములు ఉన్నాయో ఆ యూసేజ్ పరంగా అనేక సంవత్సరాల నుంచి కోరుతా ఉన్న సందర్భంలో ప్రభుత్వం ఒక పాలసీ విధానం తీసుకొని ఈరోజు కాలుష్య నివారణ సంబంధించి హైదరాబాద్ పరిసరాల ప్రాంతంలో ఉంటున్న వారికి, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటున్న ప్రజలందరికీ ఒక మంచి వాతావరణం కల్పించాలి అని ఉద్దేశంతో సుప్రీంకోర్టు, హైకోర్టు, వివిధ ట్రిబ్యునల్స్ ఇచ్చిన అనేక డైరెక్షన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక పాలసీ విధానాన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేసినాం. ఇది మేమేంది, ఎవరికైతే వారి సొంత ల్యాండ్స్ ఉంటాయో దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చినాం. వాళ్ళ ప్రభుత్వాల్లాగా లీజ్డ్ ల్యాండ్స్ని కూడా, అంటే ప్రభుత్వ ల్యాండ్స్ని అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఇచ్చి ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం రావద్దు, ప్రజలకు ఏం పని చేయొద్దు అనే ఒక ప్రధానమైన అస్త్రాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు ఒక హాట్ కామెంట్ కేటీఆర్ చేశారు. మీరు ఒకవేళ ఇప్పుడు సిఎల్యూ చేసుకున్నా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని క్యాన్సిల్ చేస్తామని కూడా కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఎట్లా చూస్తుంది ప్రభుత్వం? ఇప్పుడు వారు ప్రభుత్వం వచ్చేది లేదు, పోయేది లేదు. వారు వచ్చే రాని విషయంలో ఏదైనా మాట్లాడవచ్చు. ప్రభుత్వానికి సంబంధించి ఒక మంచి పాలసీ నిర్ణయం చేసినప్పుడు పాలసీకి సంబంధించిన బలాలు ఏమున్నాయో దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈరోజు 10 మందికి ఇండస్ట్రీ అసోసియేషన్స్కి, ఇండస్ట్రీస్కి, పరిసరాల ప్రాంతంలో ఉంటున్న ప్రజానికానికి ఉపయోగపడే తీసేస్తామంటే వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకు వచ్చేది లేదు, పోయేది లేదు, వాళ్ళు తీసేది ఎప్పుడు. ఈరోజు ఏదైనా మంచి కార్యక్రమం చేసినప్పుడు మేము గైడ్ లైన్స్ ఇప్పుడు ఈరోజు తయారు చేస్తూ ఉన్నాం. ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వాలా. మీరు ఎందుకు చేసినారు? మీరు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాని, లీజ్ ల్యాండ్స్ని ఎందుకు ఫ్రీ హోల్డ్ చేసినారు? మేము చేయదలుచుకుంటే చేయలేమా? ఈరోజు ఓ మంచి పాలసీ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇంకో అడుగు ముందుకేయడానికి ప్రయత్నం చేయాలి.
అది ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటారు, ప్రోగ్రెసివ్ థాట్ అంటారు. దాన్ని ఆపాలి, రెవెన్యూ రావద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలనే అంశం. సిబిఐ ఈడీకి కూడా కంప్లైంట్ చేస్తాం, దర్యాప్తు సంస్థలు అన్నింటి కూడా దీని మీద కంప్లైంట్ చేస్తాం. ఇది ఒక అతిపెద్ద స్కామ్ అని కూడా కేటీఆర్. దే హ్యావ్ రైట్. ఇంకా మొదలే కాలే స్కామ్ ఎక్కడైతే. అసలు ఆయనకు అనుభవం ఉన్న వ్యక్తి, అసలు మొదలే కాలే స్కామ్ ఎక్కడ కనబడుతుంది. అయిపోతుందేమో దృష్టిలో ఉన్నారు. వాళ్ళకి వారి వారి కళ్ళల్లో నుంచి వారు చూస్తున్నారు కనుక ఆ విధమైన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము మొదలుపెట్టి ఏవైతే వారికి సంబంధించిన అంశాలు ఉన్నాయో తప్పకుండా అన్నీ ఇస్తాం. ఇప్పుడు వేచి చూడమని చెప్పండి. మీరు సిబిఐకి ఈడీ కంప్లైంట్ చేస్తారా, వాళ్ళు చేస్తున్నారు? వాళ్ళ గురించి చేస్తాం. ఇప్పుడు తప్పు తడకలు ఎక్కడైతే ఉన్నాయో అన్నిటిని కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా కంప్లైంట్ చేసుకోవచ్చు. సిబిఐ కానీ ఈడీ కానీ దర్యాప్తు సంస్థలు వారి ఏజెన్సీ ద్వారా దర్యాప్తు చేయమనండి. పాలసీ మొదలుగానే అంటే వారికి కూడా ఆలోచన చేస్తారు కదా. ఫైనల్గా కిషన్ రెడ్డి కూడా ఒక మాట చెప్పారు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది దీంట్లో, హిల్ట్ పాలసీలో. డెఫినెట్లీ ఏదైనా వారికి ఆధారాలు ఉంటే ముందుకు తీసుకురమని దర్యాప్తు చేస్తామని చెప్తున్నాను. బాటంగా విచారణ జరుపుతాం. ఎవరు ఎంత పెద్దవారైనా యాక్షన్ అనేది తీసుకుంటాం. స్పష్టంగా ఉంది. అసలు ఏం జరగకపోతే ఉంది ఆపాలి. ఈ ప్రభుత్వానికి సంబంధించిన వనరులకు రాకుండా చేయాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని ఆ తలంపుతో పోతే రాష్ట్రం బాగుపడదని వారికి హితవు చెప్తాను. ఇది పాలసీ విషయంలో ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. భూముల విషయంలో కానీ మిగతా ఏ అనుమానాల విషయంలో కానీ ఎవరికైనా దర్యాప్తు కోరే స్వేచ్ఛ ఉంది, ప్రభుత్వం ఆ స్వేచ్ఛను కల్పిస్తుందంటూ శ్రీధర్ బాబు చెప్తున్నారు. సో పాలసీ తీసుకొచ్చిందనే అక్కస్తో మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు అనేది శ్రీధర్ బాబు ఆరోపిస్తున్నారు. పర్సన్ రాజుతో కలిసి ప్రభాకర్, TV9.